పెద్ద అరణ్యంలో అన్ని రకాల పక్షులు ఆనందంగా జీవించేవి. అందులో ముఖ్యంగా ఒక పెద్ద చెట్టుపైన ఉండే చిలక అందరి మిత్రుడు. అది మంచి తెలివైనది, మంచి మనసున్నది కూడా. రోజూ అది అరణ్యంలో గాలిలో ఎగురుతూ కొత్తవాళ్లను కలిసేది, వారితో స్నేహం చేసేది. ఒకరోజు చెట్టు దగ్గరికి ఒక పిచ్చుక వచ్చింది. అది చాలా అలసిపోయి ఆకలితో ఉంది. రామచిలక అది చూసి అడిగింది, "ఓ పిచ్చుకమ్మా, నీవు ఎందుకు ఇంత అలసిపోయి ఉన్నావు?" పిచ్చుక బాధగా చెప్పింది, "మా ఊరిలో పెద్ద వడగళ్ల వాన పడింది. మా గూడు నాశనం అయ్యింది. నాకు తిండి దొరకడం లేదు." అప్పుడు రామచిలక వెంటనే తన చెట్టులో ఉన్న తినుబండారాలను పిచ్చుకతో పంచుకుంది. "నీవు ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకో. నీకు అవసరమైనంత తిండి ఉంది" అని అంది. అలా రామచిలక మానవత్వాన్ని చూపించి పిచ్చుకకు సహాయం చేసింది. కొన్ని రోజుల్లో ఆ పిచ్చుక మళ్లీ బలంగా మారింది. ఆ తర్వాత చిలకకు ధన్యవాదాలు చెప్పి చెట్టు దగ్గరే ఉండేందుకు అంగీకరించింది. ఇలా ఇంకొన్ని రోజులు గడిచాక అక్కడికి మరో పక్షి వచ్చింది, ఒక చిన్న నెమలి. అది మాటలు మాట్లాడలేక గాయంతో ఒంటరిగా ఉండేది. రామచిలక వెంటనే దాని బాధను అర్థం చేసుకుని పిచ్చుకతో కలిసి దానికి సహాయం చేసింది. నెమలికి మందులు పెట్టి దాన్ని బాగుచేసింది. ఇలా ఒక్కొక్క పక్షిని ఆదుకుంటూ రామచిలక చెట్టు దగ్గరే ఒక పక్షుల గ్రామం ఏర్పరచింది. ఎవరైనా బాధలో ఉన్న పక్షి అక్కడికి వస్తే చిలక వారిని ఆదుకుని స్నేహంతో, ప్రేమతో జాగ్రత్త తీసుకోగలిగేది. ఒకరోజు ఓ పెద్ద దొంగపిల్లి వచ్చి పక్షుల్ని తినేందుకు ప్రయత్నించింది. కాని అన్ని పక్షులు కలిసి ఒక్కతాటిపైకి వచ్చి దొంగపిల్లిని భయపెట్టి పారద్రోలాయి. అందరూ కలిసుంటే ఎంత పెద్ద శత్రువైనా ఓడిపోతాడు. అప్పుడు వాళ్లందరికీ అర్థమైంది,